ఉదయకాల ప్రార్థన మంచిదే, నేను కాదంటలేదు అన్నయ్య. కాకపోతే ఉదయకాలం ప్రార్థన చేస్తే అంత బలమైందా? వేరే సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని కొంతమంది మృదువుగానే అడుగుతారు. నేనంట, ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు. మరి అలాంటప్పుడు ఉదయకాలం ప్రార్థన చేశారా అని అంటారేంటి? అన్ని ప్రార్థనల కంటే ఉదయకాల ప్రార్థన మరి శక్తివంతమైంది, మరెక్కువ ఫలభరితంగా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేది ఉదయకాల ప్రార్థన. విన్నారా? ఎందుకన్నా ఉదయకాల ప్రార్థన మరి ఫలభరితమైనది, మరి శక్తివంతమైనది అని అంటారు? ఓ మాట, భోజనం ఏ సమయంలోనైనా చేయొచ్చు కదా. మిమ్మల్ని అడుగుతా ఒక మాట, టిఫిన్ కానీ భోజనం కానీ ఆహారం ఏ టైంలోనైనా తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఓ నిర్ణీత సమయంలో తీసుకునే ఆహారపు అలవాట్లు మనిషికి మరింత ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉదయం 7 నుంచి 9 వరకు టిఫిన్ చేయటం, మధ్యాహ్నం 12 నుంచి 2 లోపు భోజనం చేయటం, సాయంకాలం 5 నుంచి 7:30, 8 గంటల్లోపు భోజనం చేయటం, అది మంచి ఆహార ఆరోగ్యపు అలవాట్లు, మంచి ఆరోగ్య ఆహారపు అలవాట్లు. నేను 10ంటికి టిఫిన్ చేస్తానన్నా, సో వాట్, చేయొచ్చు. నేను 4ంటికి భోజనం చేస్తానన్నా, రైట్, చేయొచ్చు, వద్దని ఎవరు. నేను సాయంత్రం 7 నుంచి 9, 8:30 లోపు కాదన్నా, నేను మధ్యరాత్రి 12ంటికి 1 గంటకు భోజనం చేస్తా, చేయొచ్చు. కాకపోతే వచ్చిన సమస్య ఏంటో తెలుసా? సమయం తప్పి చేసే భోజనం అజీర్ణం అవుతుంది, జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది, ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. ఈ సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు, సమయం తప్పి చేసే భోజనం ఆరోగ్యం ఇస్తుంది అనే కంటే కూడా ఒకంత అనారోగ్యం ఇస్తుంది. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునంటారా కాదంటారా? సమయం తప్పి భోజనం చేస్తే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడి, ఇక మధ్యప్రదేశ్ ఉందో చూసారా, గొడుగు పెరిగినట్టు పెరిగిద్ది. మధ్యప్రదేశ్ అంటే ఏమనుకున్నారు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. మధ్యప్రదేశ్ ఉందో చూసారా, గొడుగు ఓపెన్ చేస్తే గొడుగు ఇట్లా ముందుకు వస్తుంది చూసారా, అట్లా గొడుగులాగా ముందుకు వస్తుంది మధ్యప్రదేశ్. ఎందుకు? ఏ టైంలోనైనా భోజనం చేయొచ్చు, అట్ దట్ సేమ్ టైం లైక్ దట్ ఏ టైంలోనైనా ప్రార్థన చేయొచ్చు. కానీ ఉదయకాల ప్రార్థన మరి శక్తివంతమైనది, మరి శక్తివంతమైనది. ఆమేన్. ఎందుకు మరి శక్తివంతమైనదో ఉదయకాల ప్రార్థనను గూర్చి నేను అతిశయంగా కాదు, మీరెన్నడూ మేబీ వినని ఓ ప్రత్యేకమైన కోణంలో మీతో వాక్యం పంచుకుంటాను. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవరు? 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? విన్నారా? భూమికి పునాదులు వేసేటప్పుడట ఉదయ నక్షత్రములంతా ఏకముగా కూడి పాడుతూ ఉంటే దేవదూతలు కింద దేవుని కుమారులు అని రాసి ఉంటుంది. దేవుని కుమారులు ఆనందించి జయధ్వనులు చేసిరి అని రాసి ఉంటుంది. విన్నారు కదా? ఓ నక్షత్రం పేరు. ఏ నక్షత్రం? ఉదయ నక్షత్రం. ఎందుకు దానికి ఉదయ నక్షత్రం అనే పేరు వచ్చింది? విన్నారా? అదే ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అంటారు. మన ఆంధ్ర ప్రాంతంలో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కూడా కొన్ని ఉన్నట్లున్నాయి. మార్నింగ్ స్టార్ ఈ పేరు మీరు వినుంటారు కదా. దానికి మార్నింగ్ స్టార్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? సూర్యుడు ఇంకో గంటలో తూర్పు దిక్కున ఉదయించబోతున్నాడు అని అనగా, సూర్యునికి ముందుగానే ఆకాశ గగనాలలో కాంతులీనుతూ మరి ప్రకాశంగా, సూర్యునికి ముందుగా బహుప్రకాశంగా కాంతులీనులతో ప్రకాశించేదే
మార్నింగ్ స్టార్, వేకువ చుక్క, ఉదయ నక్షత్రం. విన్నారా? ఎరుగుదురు కదా ఈ మాట. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. సూర్యునికి ముందుగా ఇంకో గంటలో ఉదయించబోతాడు అనగా మరెక్కువ ప్రకాశంతో ఈ నక్షత్రం ప్రకాశిస్తుంది కనుక కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్న దీన్ని మార్నింగ్ స్టార్ అంటారు. ప్రతి క్రైస్తవుడు మార్నింగ్ స్టార్ లాగా బ్రతకాలి. ఆమేన్. సూర్యుడు ఉదయించక మునిపే, సూర్యుని కంటే ముందుగా లేచి దేవుని సన్నిధిలో మార్నింగ్ స్టార్ లాగా నీ కంఠధ్వని కృపగల దేవునికి వినిపించుదువుగాక. అది నువ్వు చేయగలిగితే, ఇక్కడ అంటాడు నంబర్ 1, అది నువ్వు చేయగలిగితే నీ ఇంటిలో ఆనందము జయధ్వనులు వినబడతాయి. ఉదయకాల ప్రార్థన నీకు తీసుకొచ్చే ఆశీర్వాదాలలో, అద్భుతాలలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ ఇంటిలో ఆనంద జయధ్వనులు వినబడతాయి. ఆమేన్. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఓ భక్తుడు ఇలా అంటాడు, ఉదయం పడకల మీద నుంచి లేవటంతో ఓ క్రైస్తవుడు తన చిన్న ప్రార్థన గదిలో గెలిస్తే, ఎక్కడ ఉదయం లేవటంతో తన చిన్న ప్రార్థన గదిలో గెలిస్తే ఆ దినం విశాలమైన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో ఊరేగించబడతాడు. ఉదయకాలం చిన్న ప్రార్థన గదిలో గెలిచి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం గృహానికి తిరిగి వచ్చేటప్పుడు జై జెండా పట్టుకొని తిరిగి వస్తాడు. తమ్ముడు, ఈరోజు నువ్వు ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నావు? యేసు నామం పేరిట నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో, ఆరంభించే ప్రతి వ్యాపారంలో, నువ్వు చేయబోయే ప్రతి కార్యం యేసు నామం పేరిట నా దేవుడు సఫలపరుచునుగాక. విఫలత నీ దరి చేరకుండా జయధ్వనులతో సాయంత్రం ఇంటికి వచ్చే కృప నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల ప్రార్థనలో జయధ్వనులు, ఉదయకాల ప్రార్థన చేస్తే జయధ్వనులు మన ఇంట్లో వినబడతాయా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. బైబిల్లో దైవజనుడైన యెహోషువ, యోర్దాను పొంగి పారుతూ ఉంది, దిగిపోతూ ఉంది. ప్రచండమైన వేగంతో ప్రచండమైన వేగంతో మృత సముద్రం వైపు వెళ్ళిపోతా ఉంది. గట్లు పొర్లుతో ఓ అద్భుతం చవి చూడాలన్నప్పుడు, యోర్దాను దగ్గర జై జెండా ఎగరవేయాలన్నప్పుడు యెహోషువ గ్రంథంలో రాయబడిన మాట, యెహోషువ వేకువనే లేచి, చెప్పండి వేకువనే లేచి, కింద కామెంట్ బాక్స్లో రెఫరెన్స్ రాయండి. వేకువనే లేచి, ఆ తర్వాత ఎరుకో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా రాసి ఉంటుంది, యెహోషువ ఉదయమే లేచి. అక్కడ రాయబడి ఉంటుంది ప్రాచీన ప్రతుల్లో వేకువజామున లేచి. అద్భుతం. ఎరుకో మీద అఖండమైన విజయాన్ని సాధించారు. యోర్దాను మీద అఖండమైన విజయాన్ని సాధించారు. తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ పని తలపెట్టినా వేకువజాం ప్రార్థించు. వేకువజాం ప్రార్థనతో చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే వ్యాపారంలో విజేతవవుతావు, కుటుంబంలో విజేతవవుతావు, ఉద్యోగ స్థలములో విజేతవవుతావు, వ్రాయిబోయే రిటర్న్ ఎగ్జామ్లో విజేతవవుతావు. వాటన్నిటికి మించి భక్తిగా నువ్వు బ్రతకకుండా ఏ సాతాను నీ మీద దాడి చేస్తున్నాడో వాడి మీద విజయనికేతనం ఎగిరేసేటట్లు, విజయనికేతనం ఎగరవేసేటట్లుగా ఆ శక్తిని, ఆ బలాన్ని నీకు అనుగ్రహించేది ఉదయకాలపు వేకువజాము ప్రార్థన. నంబర్ 1 జయధ్వని వినబడింది. నంబర్ 2 చెప్పమంటారా? ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి ఎప్పుడు పాడాయట? భూమికి పునాదులు వేసినప్పుడు. పై వచనంలో చూస్తాం కదా, ఎప్పుడో ఆదిలో దేవుడు భూమికి పునాది వేశాడు. అద్భుతం తెలుసా? సమూయేలు గ్రంథంలో రాసి ఉంటుంది, విశేషంగా కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది.
భూమి నేటికి స్థిరముగా ఉన్నదట. నేటికి స్థిరముగా ఉన్నదట. ఎందుకు నేటి వరకు భూమి స్థిరంగా ఉందో తెలుసా? ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడాయి. ఉదయ నక్షత్రంగా దేవుని సన్నిధిలో ప్రతి అరుణోదయపు దినాన నీ కంఠధ్వని నువ్వు దేవునికి వినిపిస్తే నీ పనిలో స్థిరపడతావు, నీ వ్యాపారంలో స్థిరపడతావు, అన్నిటికంటే విశేషంగా భక్తి జీవితంలో స్థిరపడతావు. కొంతమంది భక్తిని గూర్చి హోషేయ గ్రంథంలో భక్తుడు అంటాడు, ఎఫ్రాయిము నీ భక్తి ప్రాతకాలాన పడి మంచు లాంటిది, అదే ఉదయకాలాన దట్టంగా పడి మంచు లాంటిది. సూర్యుడు ఉదయించగానే అది ఆవిరైపోయినట్లుగా నీ భక్తి నిలవదు అని అంటాడు. విన్నారా? కొంతమంది భక్తిలో నిలకడగా బ్రతకలేకపోవటానికి కారణం ఆదివారపు ఆరాధనకు రావట్లేదా? వస్తున్నారండి. దేవుని వాక్యం వింటలేదా? వింటున్నారండి. దేవునికి దశంభాగాలు ఇవ్వట్లేదా? ఇస్తున్నారండి. మరి ఇవన్నీ చేసిన ఎందుకు భక్తిలో స్థిరపడలేకపోతున్నారు? భక్తిలో స్థిరపడలేకపోవటానికి కారణం ఏంటి? కారణం ఏంటో చెప్పంటారా? ఉదయకాల ప్రార్థన లేక. తమ్ముడు, ప్రపంచం ప్రారంభమైన ఆదిలో దేవుడు భూమికి పునాదులు వేస్తే ఇప్పటికీ ఆ భూమి స్థిరంగా ఉంది. ఎన్నోసార్లు మనం వింటాం కదా, హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు వేశారు అమెరికా వాళ్ళు. నేనంట, హిరోషిమా నాగసాకి మీద వేశారా, భూమి మీద వేశారా? చెప్పండి. భూమి మీద వేశారు కదా. ఎప్పటికీ భూమి స్థిరంగానే ఉంది. ఒక ఆటం బాంబేనా? ఎన్ని ప్రచండమైన గాలులు, ఎన్ని ప్రచండమైన అలలు. అదుగో ఆకాశం నుంచి ఉలకబడుతుంది, భూమి ఏదో కాబోతుంది. ఎన్ని ఉలకలు పడలేదు, ఎన్ని ఉపగ్రహాలు ఇన్ని పడినా నేటికి భూమి ఎందుకు స్థిరంగా ఉందో తెలుసా? ఉదయ నక్షత్రాలు ఉదయకాలమందు పాడిన పాట. తమ్ముడు, నీ ఇంటికి నువ్వు ఒక ఉదయ నక్షత్రంగా మారు. చెల్లి, నీ పిల్లలకు నువ్వు ఒక ఉదయ నక్షత్రంగా మారు. ఈ వాక్యం వింటున్న దైవజనుడా, నువ్వు నడిపిస్తున్న సంఘానికి నీ ఒక ఉదయ నక్షత్రంగా మారు. నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థిస్తే నీ విశ్వాసులు విజేతలవుతారు. ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థిస్తే నీ విశ్వాసులు ఆయా ఉద్యోగాల్లో, ఆయా వ్యాపారాల్లో, భక్తి జీవితంలో స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మూడో చెప్పమంటారా? ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడటం వలన భూమి నివాసయోగ్యంగా మారిపోయింది అని యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. విన్నారా? సృష్టిలో మనుషుడు నివసించడానికి యోబు గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది. విన్నారా? నివాసయోగ్యమైన భూమి. విశ్వం అనంత విశ్వం అని అంటారు కదా. విశ్వంలో ఎన్ని గ్రహాలు లేవు, ఎన్ని ఉపగ్రహాలు లేవు. ఎంత సువిశాలమైన విశ్వంలో, సువిశాలం అనే కంటే కూడా అనంత విశ్వం. ఈ అనంత విశ్వంలో మనుషుడు నివసించడానికి యోగ్యమైనది ఏది? భూమి. భూమి. చాలామంది చంద్రమండలం మీద నివాసం ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాక్యం ఏమంటుంది? భూమి నివాసయోగ్యమైనది. విన్నారా? ఈ అమెరికా వాళ్ళు, నాసా వాళ్ళు పాపం వాళ్ళ ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉన్నారు. నేనంట, చంద్రమండలం మీద నివాసం ఏర్పాటు చేయటానికి చేసే ప్రయత్నాల కంటే ఈ పేదరికాన్ని నిర్మూలన చేయటానికి స్వార్థ ప్రకటన కొరకు ఆ డబ్బు వాడితే ఎంత బాగుండేదో కదా. ఒక మాట, ప్రపంచాన్ని ప్రభు తట్టు త్రిప్పటానికి స్వార్థ సేవ నిమిత్తం ఆ డబ్బు ఖర్చు పెడితే బాగుండేది కదా. ఆ మధ్య మన భారతదేశంలో కూడా ఒక ఆయన చంద్రమండలంలో భూమి కొన్నాడట. కొన్ని అది నివాసయోగ్యమైనది కాదు. ఇంకా రేపు ఇంకొక బడాయోడు అంటాడు, నేను సూర్యమండలంలో ఫ్లాట్లు కొంటా. కొను, తగలబడి మసి అయిపోతాడు. కానీ వాక్యం ఏముంటుంది? భూమి నివాసయోగ్యమైనది. నేను మిమ్మల్ని అడుగుతా, నేను చెప్పే రెఫరెన్స్లు నా దగ్గర ఉన్నాయి.
మీ మెదడుకు మేత పెట్టాలని నేను రెఫరెన్సులు చెప్పట్లా, మీరే కింద రెఫరెన్సులు రాయాలి. ఇప్పుడు చెప్పండి, నివాసయోగ్యమైన స్థలం ఏది? భూమి. భూమి భూమి నీవెలా నివాసయోగ్యమైనదిగా మారిపోయావు? ఏమంటుందో తెలుసా? ఉదయ నక్షత్రాలు పాడేయ్యా, ఉదయ నక్షత్రాల ప్రార్థన ద్వారా యోగ్యమైన స్థలంగా నేను మారిపోయా. తమ్ముడు, చెల్లి, నీ ఇంట్లో ఉదయకాల ప్రార్థన ఉదయ నక్షత్రంలాగా నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు నివసించటానికి యోగ్యమైన ఆహ్లాదకరమైన ఇల్లుగా మారిపోతుంది. ఇంట్లో భార్య భర్తల మధ్య ఎప్పుడు కీసులాట, ఎప్పుడు రభస, అర్థం చేసుకొని పిల్లల, తిరుగుబాటు చేస్తున్న పిల్లల, ఉద్యోగ స్థలంలో ఎప్పుడు చూసిన టెన్షన్. ఆ అధికారి ఏమంటాడు, ఈ అధికారి ఏమంటాడు, నా దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళు ఒక్క మాట వింటలా, నన్ను టెన్షన్ పెడుతున్నా, ఈ ఉద్యోగం మానేస్తా, ఈ వ్యాపారం మానేస్తా, ఈ కంపెనీ మానేస్తా, అబ్బో ఇది కాదు అది, అది కాదు ఇది అని ఎక్కడికి వెళ్ళిన అలసడా. నేనంట ఉదయకాలం లేచి ప్రార్థించు, ఉదయకాలం లేచి ప్రార్థించు. ఓ భక్తుడు ఇలా అంటాడు, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే, దినంలో ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తే ఆ ఉదయకాలపు ప్రార్థన దినమంతా నీకు దిక్సూచిగా ఉంటుందట. నడవవలసిన మార్గాన్ని నీకు నేర్పుతుందట. ఎటువైపు వెళ్ళాలో వెళ్ళాల్సిన త్రోవను నీకు నేర్పుతుందట. నేనంట అన్ని ఒత్తిడుల మధ్య కూడా దావీదు ఎక్కడా తప్పటడుగు వేయకుండా, సౌలు అంత ఒత్తిడి తీసుకొచ్చిన, కుటుంబంలో పిల్లల మధ్యలో అంత ఒత్తిడి వచ్చిన దావీదు అంత జ్ఞానంగా అడుగులు వేయటానికి కారణం దావీదు ఉదయకాలపు ప్రార్థన. అంటాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను అంటాడు కదా. తమ్ముడు, నీ ఇంట్లో ఎప్పుడు అలజడ, ఉద్యోగ స్థలంలో అలజడ, అంత అసమాధానంతో కూడుకున్న వాతావరణమా? ఈ ఉద్యోగం వద్దు, ఇంకో చోటకి వెళ్తా అని అంటావా? స్థలం మారొచ్చు, వ్యక్తులు వ్యక్తిత్వాలు మారవు కదా, అక్కడ కూడా అదే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే నేనంట, నీ దేవుడు ఎవరో తెలుసా? శత్రువును మిత్రుడుగా మార్చగలిగినటువంటి వాడు. ఆమేన్. విరోధులను, ప్రతికూలంగా ఉండే వాళ్ళను అనుకూలుగా మార్చగలిగిన వాడు. ఇవన్నీ జరిగించగలిగింది ఉదయకాలపు ప్రార్థన. విన్నారా? యోగ్యమైన స్థలంగా మార్చబడినట్లు వేకుజాములే. నాలుగవది, ఈ భూమికి ఒక శ్రేష్టమైన గుణం ఉంది. ఒక చిన్న విత్తనం భూమిలో విత్తితే, విన్నారా? ఒక చిన్న విత్తనం భూమిలో విత్తితే ఆ విత్తనం మొలకెత్తింప చేసి ఆ విత్తనాన్ని మహా చెట్టుగా మార్చి ఆ ఒక్క విత్తనపు చెట్టులో నుండి వేల కాయలు వచ్చేటట్లుగా విత్తింది ఒక విత్తనం. ఎంత ఫలభరితమైన జీవితం! ఎప్పుడైనా ఆలోచించారా? విత్తింది ఎన్ని విత్తనాలు? ఒకే విత్తనం. ఆ ఒక్క విత్తనం విత్తి దాని చుట్టూతో మనం తిరుగుతామా? చెప్పండి. దాని చుట్టూతో తిరిగి అమ్మ భూమి అమ్మ, అమ్మ భూమి అమ్మ, నువ్వు నూరంతల అని ఏం చెప్పంగా. విత్తనం విత్తటం ఆలస్యం. ఆ విత్తనాన్ని మొలకెత్తింపజేసి దాన్ని మహావృక్షంగా మార్చి ఒక్క విత్తనం విత్తితే వేల ఫలాలా? ఓ భూమి, ఎంత ఫలభరితమైన అనుభవం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భూమి ఏమంటుందో తెలుసా? ఉదయ నక్షత్రాలు ఉదయకాలం ముందు ఏకముగా కూడి పాడే. తమ్ముడు, చెల్లి, నీ ప్రయత్నం నూరంతల ఫలభరితంగా మార్చబడినట్లుగా నీ ఇంటికి నువ్వు ఒక ఉదయ నక్షత్రంగా మారు. పాత నిబంధనలో ఒక ఉదయ నక్షత్రం ఉంది. అతడు నిత్యము అలాగు చేయుచుండెను. అరుణోదయపు దినాన లేచి నిత్యము అలాగు చేయుచుండెను. ఎవరా ఉదయ నక్షత్రం? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, ఊజు దేశంలో ఉన్న ప్రజలందరిలో, తూర్పు దిక్కునున్న ప్రజలందరిలో అతడు మిక్కిలి గొప్పవాడు. అంత అద్భుతమైన చేతి పని. అతని చేతి పనులను దేవుడు దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించింది. తమ్ముడు, నీ చేతి పని
యోబు చేతి పనిని దీవించినట్లుగా నీ చేతి పనిని నా దేవుడు దీవించునుగాక. ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ చేతి పని చేస్తున్నావో, ఏ కంపెనీలో పని చేస్తున్నావో, నీ ప్రయాసం 100 ప్రతిఫలం ఇవ్వాలి, 100 ప్రతిఫలం ఇవ్వాలి. ఆమేన్. విత్తనం విత్తితే అంత ఫలించడానికి కారణం ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడే. తమ్ముడు, నేను ముగిస్తున్నా. నీ ఇంటికి నీ ఒక ఉదయ నక్షత్రంగా ఎందుకు మారకూడదు? భర్త లేవట్లేదా? లేపినా నువ్వు లే. చెల్లి నువ్వు లేమ్మా. తమ్ముడా, పిల్లలు సహకరించట్లేదా? నువ్వులే. మీ భార్యాభర్తలు చెరువు మూలను మోకరించి ఉదయ నక్షత్రాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ ఇంటిలో జయధ్వనులు, ఆనందధ్వనులు వినబడతాయి. రైట్? స్థిరపడతారు భక్తిలో, లోకంలో వ్యాపారాలు స్థిరపడతారు. మీ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా, గజిబిజి గందరగోళాలు కలవరాలు లేకుండా సమాధానకరమైన ఇల్లుగా మీ నివాస స్థలం మారుతుంది. 4వది, ఫలభరితమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.